we remember the Lord Jesus on this day. His life, His death, His sacrifice, and more importantly, His resurrection. So this is a day that is set apart for us to remember our Lord, all that He has done for us, and all that He has given to us, and all the hope that we have in Him. So it's a day of remembrance, and it's a day of celebration. We celebrate the victory of Jesus over sin and death. And there's joy in our hearts as we do this. And so may I encourage you to, reflect on these things. Remember these truths. And give thanks to the Lord for every blessing that He has blessed us with in Jesus Christ. ప్రభు నామములో మరొకసారి అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. టైం లిమిట్ లేదు అన్నారు, కానీ ఉంది. Uncle Chikala is very generous and a lot of you told me in many ways that you have been enjoying the presence of God, and I have been enjoying the presence of God myself. God has been ministering to me. ఒక 2 years నుంచి ఈ హోలీనెస్ మీద నేను చాలా కాన్సన్ట్రేటెడ్ గా స్టడీ చేస్తూ నా లైఫ్ కి ఆ ట్రూత్స్ ని అప్లై చేసుకుంటూ నేర్చుకుంటూ వేరే వాళ్ళకి టీచ్ చేస్తూ ఉన్నా. ఆల్రెడీ ఈ థీమ్స్ మీద 2 మేజర్ కాన్ఫరెన్సెస్ లో నేను వాక్య పరిచర్య చేయడం జరిగింది. ఒక కాన్ఫరెన్స్ లో 1 Peter 1:16 లో ఉన్నటువంటి ఆ వాక్యం బీ హోలీ అనే దాని మీద 4 days కంటిన్యూస్ గా వాక్య పరిచర్య చేయడం జరిగింది. 1 year గ్యాప్ తో మళ్ళీ ఒక కాన్ఫరెన్స్ లో కంటిన్యూయేషన్ ఆఫ్ ద సేమ్ థీమ్ but from a different book, Daniel chapter 1 verse 8. Daniel determined not to defile himself అనే దాని మీద మరలా ఒక 4 days కాన్ఫరెన్స్ లో వాక్య పరిచర్య చేయడం జరిగింది. అయితే ప్రజలకు మేలు కలిగింది అని సంతోషంతో పాటు ఈ స్టడీ వలన నాకు, నా భార్యకు, అలాగే నాతో సన్నిహితంగా ఉన్న వాళ్లకు కలిగిన బ్లెస్సింగ్ ని బట్టి కూడా నేను ప్రభువుని చాలా స్తుతిస్తూ వచ్చాను. అండ్ ఏదైతే ప్రభు నాకు నేర్పిస్తూ వచ్చారో అది నేర్చుకుంటూ వేరే వాళ్ళకి అందించడంలో ఉన్న ఎక్సైట్మెంట్ చాలా యునిక్ అది. అండ్ సో ఐ am really grateful to God for giving me yet another opportunity to bring these messages to you. అయితే మీకు ఈ మెసేజెస్ నేను అందించడానికి ముందు దేవుడు నాకు ఈ సత్యాలను మరొకసారి నూతనమైన విధానంలో జ్ఞాపకం చేసి నా జీవితాన్ని మరొకసారి తన వాక్యపు వెలుగులో పరిశీలించుకోవడానికి, ఈ గంభీరమైనటువంటి సత్యాలను నా జీవితానికి అన్వయింపచేసుకోవడానికి చక్కటి అవకాశంగా ఆయన ఇచ్చారు. సో దానిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మొట్టమొదటి రోజు పరిశుద్ధత యొక్క అవసరత అనే ఏమిటి, ఎందుకు పరిశుద్ధతను మనం వాల్యూ చేయాలి, ఎందుకు దాన్ని వెంటాడాలి, ఎందుకు దాన్ని పొందడానికి, కలిగి ఉండడానికి ప్రయాసపడాలి అనేది క్లుప్తంగా చూశాం. ఆ తరువాత దేవుని పరిశుద్ధతను బట్టి, దేవుడు పరిశుద్ధుడైన కారణాన్ని బట్టి మనము పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన ఆజ్ఞాపిస్తున్నారు. అందుకని ముందు దేవుని పరిశుద్ధత ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఫస్ట్ ఫుల్ సెషన్ లో వాట్ డస్ ఇట్ మీన్ ఫర్ గాడ్ టు బి హోలీ. మన పరిశుద్ధత ఆయన పరిశుద్ధతను పోలి ఉండాలి కాబట్టి,
ఆయన పరిశుద్ధత ఏమిటో అర్థం చేసుకుంటే తప్ప మన పరిశుద్ధత ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనేది మనం అర్థం చేసుకోలేము. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధతను ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఆ తరువాత మనము పరిశుద్ధంగా ఉండడం అంటే ఏమిటి, వాట్ ఇట్ ఈస్ దట్ వీ నీడ్ టు హ్యావ్ అనేది తెలియనంత వరకు దాన్ని మనం కలిగి ఉండలేము. అందుకని మనము పరిశుద్ధంగా ఉండడం అంటే అర్థం ఏమిటి అనే దాని మీద స్టడీ స్టార్ట్ చేశాం. నిన్న కొంచెం దాన్ని కండెన్స్ చేశాను, కానీ 5 ఆస్పెక్ట్స్ లో 2 మీతో పంచుకోగలిగాను. సో ఇప్పుడు నాకున్న టైంలో ఫస్ట్ పార్ట్ లో ఆ మిగిలిన 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ హోలీనెస్ గురించి క్లుప్తంగా మాట్లాడతాను. ఆ తర్వాత మన ఫైనల్ టాక్, ఫైనల్ స్టడీ లోనికి వెళ్తాం. ఫైనల్ స్టడీ దేని గురించింది అని అంటే, హౌ క్యాన్ వీ బీ హోలీ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. ప్రాక్టికల్ గా ఎలా మనము పరిశుద్ధతలో వర్ధిల్లగలం, పరిశుద్ధంగా అనుదిన జీవితంలో ఎలా ఉండగలం అనే దాని మీద కేంద్రీకరించబోతున్నాం. జాగ్రత్తగా మనం ఆలోచించాలి, విన్న దానిని మనస్సులో సంతోషంగా స్వీకరించాలి, మన జీవితాలకు ఆ సత్యాన్ని అన్వయింప చేసుకోవాలి. సాతానుడుకును తన అనుచరులకు మధ్య ఒక కన్సల్టేషన్ జరుగుతుందట. వాళ్ళు చాలా స్ట్రాటజిక్ ప్లానింగ్ మీటింగ్స్ పెట్టుకుంటా ఉంటారు. బిజీగా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని పిలిచి రివ్యూ చేస్తా ఉంటాడు చీఫ్. అలాంటి ఒక మీటింగ్ లో చర్చ, ఏ విధంగా మనం క్రిస్టియన్స్ ని ప్రోగ్రెస్ లేకుండా ఆపొచ్చు అనంటే, ఒక చిన్న సాతానుడు అన్నాడంట, ఈ స్పెషల్ మీటింగ్స్ ఉంటాయి కదా వాటికి పోకుండా చేయాలి సార్. దానికి చీఫ్ ఏమన్నాడు తెలుసా, పర్వాలేదు కానీ అది చాలా బాయ్ అన్నాడు. మిగిలిన వాళ్ళకి అర్థం కాల, ఇది పోకుండా చేస్తే సమస్య తీరిపోతుంది కదా, వాళ్ళకి ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉండదు కదా అని అనుకున్నాను. ఏమన్నాడు తెలుసా, మీకు తెలియని విషయం ఉంటుంది, నువ్వు ఏమి చేసినా 6 నూరైనా ఆకాశము భూమి తల్ల కిందలైనా పోకుండా వాళ్ళని ఆపలేం. కొంతమందిని వాళ్ళకది బాగా అలవాటు. నువ్వు ఎంత ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళంత గట్టిగా ప్రయత్నం చేసి వెళ్తారు. పిచ్చోడా అన్నాడట. సో అట్లయితే మరేం చేయాలని మిగిలిన వాళ్ళు ఆలోచిస్తున్నారట. వాళ్ళని పోవడానికి నేనే ఎంకరేజ్ చేస్తాను సార్ అన్నాడట. అందరూ స్టన్ అయిపోయి చూస్తున్నారు. కానీ తర్వాత వినకుండా ఉండేటట్టు చేస్తాను సార్ అన్నాడు. బయట ఏదో కాలక్షేపానికో ఇంకా దేనికో బయట ఉండేటట్టు చేస్తాను సార్ అన్నాడు. ఇది అక్కడక్కడ పనిచేయొచ్చు కానీ ఏటీసీఎస్ వాళ్ళ దగ్గర పనిచేయదురా, నీకు తెలియదా అన్నాడు. ఎందుకంటే కెమెరాస్ పెట్టి వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళకి ఒక థ్రెట్ ఉంది, ఎక్కడన్నా బయట కనిపిస్తే వాడు బయట ఉన్నట్లు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది అని భయపెట్టారు. అందుకని వాడు బయట కూడా కూర్చోరా. వాళ్ళు లోపలే ఉంటారు, ఏం చేస్తారు అంటే అందరూ స్టన్ అయిపోయి ఏం చేయాలా. ఇంకోటి అన్నాడట, లోపల ఉండమని నేనే తీసుకెళ్తాను సార్ అన్నాడట. స్టన్ అయిపోయి, కానీ ఒక పని చేస్తా, పాస్టర్ గారు చెప్పేటప్పుడు అది జోలపాట్లా ఉండేటట్టు చేస్తా ఉన్నాడు. కొంతమందికి అలా ఉంటుంది. నిజంగానే కొంతమంది పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే అలాగే జోలపాట్లాగానే ఉంటుంది. నిజంగా ఒక ఆమె నాకు, నా భార్య కల్లీగ్, ఆమె చాలా సిన్సియర్ గా చెప్పింది, నాకు రాత్రి నిద్ర పట్టదు శాంతి, కానీ చర్చికి వస్తే మళ్ళీ నిద్ర పడుతుంది. ఐఎమ్ నాట్ జోకింగ్, దిస్ ఇస్ రియల్. కానీ
ఇట్లాంటి చిన్న గ్యాదరింగ్ లో ఈజీగా దొరికిపోతాం కాబట్టి ఎవరు కూడా నిద్రపోవడానికి సాహసించాం. పొరపాటున కెమెరా అయితే నా మీద ఫోకస్ అయిందంటే ప్రమాదం అని. ఇది కూడా పర్వాలేదు కానీ అంత ఫుల్ ప్రూఫ్ ఇది కాదు అన్నాడు చీఫ్. చివరికి అందరికంటే స్మార్ట్ సజెషన్ తో ఒకడు వచ్చాడు. ఏమన్నాడు తెలుసా? వినండి వినండి అని నేనే ఎంకరేజ్ చేస్తానన్నాడట. బాగా వినండి అని నేనే ఎంకరేజ్ చేస్తానన్నాడట. అయితే ఒక పని చేస్తా, ఎక్కడైతే వాళ్ళు కార్యాచరణ దగ్గరికి వస్తారో అప్పుడు ఏం చెప్తానంటే, అప్పుడే వద్దు కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకో అని చెప్తాను. అర్థమైందండి? ప్రాబ్లం అంతా అక్కడే వస్తుంది, బాగా వింటారు కూడా. కానీ ఇంప్లిమెంటేషన్, అప్లికేషన్, టేకింగ్ అ స్టెప్ అక్కడికి వచ్చేసరికి మాత్రం వాడు అంటాడు ఇంకొంచెం ఆలోచించు. ఈ లోపల ఏం జరిగిందో మనకు తెలుసు. కాబట్టి ఆ స్ట్రాటజిస్ట్ ఉన్నాడు. ఎక్కడైతే కొంచెం క్వాలిటీ క్రిస్టియన్ వర్క్ జరుగుతుందో వాడు న్యూ ట్రిక్స్ తో వస్తుంటాడు మన దగ్గరికి, న్యూ వేస్ లో పనిచేస్తుంటాడు. మనం ఎంత చక్కగా హైటెక్ వరల్డ్ లో టెక్నాలజీ ఉపయోగిస్తున్నామో వాడికి కూడా హైటెక్ మెథడ్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటిది డిలే ద డిసైసివ్ మూమెంట్ అండ్ యూ విన్ విక్టరీ అని చీఫ్ వాళ్ళందరికీ చెప్పి పంపించాడు. మరి వాళ్ళలో ఎంతమంది ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. కాబట్టి if you really want to be on God's side, if I really want to see change in my life, I should be ready to respond in a decisive moment to what God is saying and act upon it. Take a definite action. ఆ విధంగా వినడానికి, ఆ యాక్షన్ తీసుకోవడానికి దేవుడు మీకు నాకు సహాయం చేయాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ ప్రార్థిస్తూ మీతో కలిసి ఈ స్టడీలో ముందుకు వెళ్ళాలి అని తలస్తూ ఉన్నాను. హోలీనెస్ లో 5 ఆస్పెక్ట్స్ ఉన్నాయి అని చెప్పాను. అందులో మొదటిది ఏంటంటే హోలీనెస్ అండ్ హార్ట్. సరి అయినటువంటి పరిశుద్ధత, నిలిచి ఉండే పరిశుద్ధత బాహ్యమైన దానికంటే ప్రాధాన్యంగా అంతరంగానికి సంబంధించినది. అది హృదయాంతరంగాలలో ప్రారంభమవుతుంది. The heart of Christian holiness is a matter of the heart. అందుకే టాప్ ప్రయారిటీ దేవునికి ఇచ్చి దేవుణ్ణి మన హృదయ సింహాసనం మీద ఆసీనుడిగా ఉండేటట్లు చేసుకోవాలి ఎప్పటికప్పుడు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనతో నేను సన్నిహిత సంబంధం కలిగి ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. సమీపించరాని తేజస్సులో ఆయన ఒక్కడే నివసించువాడు. ఆ వెలుగులో చీకటి నిలువలేదు. ఆ పరిశుద్ధుని యొక్క సన్నిధిలో అపరిశుద్ధత ఏది నిలువలేదు. కాబట్టి నేను అనుదిన జీవితంలో పరిశుద్ధతను కలిగి జీవించాలి అనే ఆ తృష్ణ మనలో ఉండేటట్లు చూసుకోవాలి. అది చల్లారిపోకుండా చూసుకోవాలి. అది ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండేటట్లు చూసుకోవాలి. దానికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ అండ్ మెజర్స్ మనం తీసుకుంటూ ఉండాలి. కొంత ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ ఉండాలి. అది చూసాం. రెండవది హోలీనెస్ అండ్ హ్యూమన్ టెంపరామెంట్. అంటే మానవుల యొక్క మనస్తత్వానికి పరిశుద్ధతకు చాలా సన్నిహిత సంబంధం ఉంది అనేది నేను చెప్పాను. జన్మతః మనము కొన్ని లక్షణాలతో జన్మిస్తాం. సాఫ్ట్వేర్ అయితే ఈజీగా మార్చేయచ్చు. హార్డ్వేర్ అంటే ఇప్పుడు హార్డ్వేర్ అంటే అక్కడైతే డిస్కార్డ్ చేసేసి కొత్త మషిన్ తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ డిస్కార్డ్ చేయడానికి లేదు. అర్థం కాదా? You are born with it and you will die with it.
I am born with it, I die with it. But we have God who will help us to mend that hardware. Alright? If it is a hardware problem, unless you fix the hardware problem, no changes in software will work. Reverend Christopher garu, ఏమంటారు? ఎందుకంటే సార్ నిన్న హార్డ్వేర్ సాఫ్ట్వేర్ విషయాలు మాట్లాడారు వారి చైర్మన్స్ కామెంట్స్ లో. అర్థమైందా? నేను బయాలజీ వాడిని, బట్ కంప్యూటర్స్ బాగానే ఉపయోగిస్తున్నాను కాబట్టి ఐ నో ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ అండ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్. సో హార్డ్వేర్ ప్రాబ్లమ్ ని ఫస్ట్ ఫిక్స్ చేస్తే అప్పుడు సాఫ్ట్వేర్స్ వర్క్ చేస్తాయి. ఆల్రైట్? సో అక్కడ ఏదో నేను అలాగే పుట్టాను అంటే కుదరదండి. ఓకే, పుట్టుండొచ్చు, కాదంతో లేదు, అందులో అలాగే పుట్టాను. కానీ పుట్టిన ప్రతివాడు గిట్టక మానడు, కానీ గిట్టడానికి ముందు జర గట్టి కావాలమ్మా. అది ప్రభు కోరుకునేది మనలో నుంచి. సో దానికి సంబంధించి నిన్న నేను చెప్పాను, బేసిక్ గా 4 types ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి అని. ఇంకా కొన్ని బాగా అనలిటికల్ స్టడీ ఆఫ్ పర్సనాలిటీ టైప్స్ చూస్తే 12 types అని మీరు కూడా చూడొచ్చు. అలాగే ఇంకొంచెం జనరలైజ్డ్ వేలో నేను చెప్పాను మీకు 2 types గా డివైడ్ చేయొచ్చు. A type, B type, giving type, taking type. Alright? Outgoing, extroverted and withdrawn, introverted. ఇట్లా బ్రాడ్ గా 2 types గా కేటగరైజ్ చేయొచ్చు అని చెప్పాను. అయితే ఒకటి మనం గమనించాలి, ఇవన్నీ కూడా వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ కాదు, మిక్స్డ్ టైప్స్ ఉంటాయి చాలా. సో నేను ఒకవేళ ఇఫ్ ఐఎమ్ అ సాంగ్విన్ పర్సన్, ప్రిడామినెంట్ గా కొన్ని లక్షణాలు ఉంటాయి, కానీ మిగిలినటువంటి పర్సనాలిటీ టైప్స్ లో ఉన్న క్యారెక్టర్స్ కూడా నాలో ఉంటాయి. సో ఫస్ట్ ఆ 4 types గురించి బ్రీఫ్ గా మీకు చెప్తాను. ఒకటి సాంగ్విన్ టైప్ ఆఫ్ అ పర్సన్, 2 ఫ్లెగ్మాటిక్, 3 కాలరిక్, 4 మెలాంకాలిక్. ఆల్రైట్? సో ఇవి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, రాసుకోవడానికి ట్రై చేయాలని అవసరం లేదు. ఇప్పుడు అవసరమైతే నేను చెప్పాను, మా వెబ్సైట్ లో ఆల్రెడీ నేను వీటిని మీకోసం ఫుల్ బ్లోన్ టెక్స్ట్ ఫార్మాట్ లో పెట్టించాను. So don't concentrate on writing down, but focus on listening and understanding and applying. Alright? So sanguine person ఎలా ఉంటారు అని అంటే చాలా వార్మ్ గా ఉంటారు, చాలా జాలీగా ఉంటారు, చాలా అవుట్ గోయింగ్ గా ఉంటారు, ఆప్టిమిస్టిక్ గా ఉంటారు. And to a great extent I'm like that. చెప్పినా బాంబు పడ్డగా అట్లనా అన్నట్టు చూస్తాం మేము. 2, the phlegmatic person, very cool, low-key, detached, unemotional, not so sympathetic, apathetic. So that is a phlegmatic person. 3, choleric, చాలా క్విక్ గా ఉంటారు, చాలా యాక్టివ్ గా ఉంటారు, బజ్లింగ్, ఇంపేషెంట్. ఏదైనా కొంచెం పొరపాటు జరిగితే వాళ్ళు తట్టుకోలేరు అసలు అంటారు. Alright? Short fused persons are not real. జల్దీగా కోపం వచ్చేస్తారు వాళ్ళకి. వాళ్ళలో ఎన్ని లోపాలున్నా పర్వాలేదు, అవి కూడా తట్టుకోలేరు, కానీ వేరే వాళ్ళలో ఏ లోపం కొంచెం కనిపించినా గానీ చాలా షార్ప్ గా రియాక్ట్ అవుతారు వాళ్ళు. ఓకే, సో దాట్ ఈస్ కాలరిక్. ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు ఎక్కడున్నారు అని కొంచెం. 4, మెలాంకాలిక్, వాళ్ళు చాలా పెసిమిస్టిక్ గా ఉంటారు, చాలా ఇన్వర్డ్ లుకింగ్ గా ఉంటారు, చాలా సినికల్ గా, ఒక రకంగా డిప్రెసివ్ మూడ్స్ లోకి ఈజీగా వెళ్ళేటట్లుంటారు. మెలాంకాలిక్ పీపుల్. సో ఈ క్లాసిఫికేషన్ చాలా బ్రాడ్ క్లాసిఫికేషన్. మనం ప్రిడామినెంట్ గా ఈ కేటగిరీలో ఏదో ఒక కేటగిరీకి చెందిన వాళ్ళం అయి ఉంటాం, బట్ మిగిలిన క్యారెక్టర్స్ కూడా మనలో ఉంటాయి. దట్స్ నంబర్ 1. నంబర్ 2,
వీటిల్లో బెస్ట్ ఇది, వర్స్ట్ ఇది అని ఏం లేదు. ఈచ్ వన్ ఆఫ్ ద 4 types ఈజ్ ఈక్వల్లీ గుడ్ అండ్ ఈక్వల్లీ బ్యాడ్. ఎందుకంటే ప్రతి ఒక్క దానిలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి. సో మనలో ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి, కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. అది అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇతరులలో స్ట్రెంగ్స్ ఉన్నప్పుడు వీ కెన్ రిజాయిస్ విత్ దెమ్, వీక్నెసెస్ ఉన్నప్పుడు వీ కెన్ సింపథైజ్ విత్ దెమ్. అర్థమవుతుందా? చాలా సార్లు అది మనం మర్చిపోతాం, అందుకే ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా ఈజీగా మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అదే నన్ను నేను అర్థం చేసుకున్నాను అనుకోండి, అదే నాలో ఉన్న బలహీనతలాగా నా బలలో కొన్ని ఉన్నాయి, లెట్ మీ గివ్ హిమ్ టైమ్ టు వర్క్ ఆన్ దోస్ వీక్నెసెస్ అని అనుకుంటాను. అర్థమవుతుంది కదండి? సో ఆ విధంగా ప్రతి ట్రైబ్ కి కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, కొన్ని వీక్నెసెస్ ఉంటాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక డేంజర్ ని మనం అవాయిడ్ చేయాలి. ఏమిటో తెలుసా ఆ డేంజర్? చాలా సార్లు పీపుల్ ఏమంటారో తెలుసా, వెల్ ఐ జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్, దట్స్ హౌ ఐ యామ్ అని అంటుంటారు. ఆ డేంజర్ ని మాత్రం అవాయిడ్ చేయాలి. ఇఫ్ యు ఆర్ వితౌట్ గాడ్, ఫైన్, యు ఆర్ హెల్ప్లెస్. ఇఫ్ యు డోంట్ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, ఫైన్, యు ఆర్ రైట్, యు ఆర్ హెల్ప్లెస్. ఐ జస్ట్ కుడెంట్ హెల్ప్ ఇట్ అంటే ఇక అట్లా తప్ప నేను ఇంకొక రకంగా చేయడం నాకు చేత కాదు. దట్ ఈస్ ఫ్రమ్ ద mere human perspective. But a Christian cannot say that, because we have God in us and with us and for us. కాబట్టి మనము ఆ కుంటి సాకు ఆఫర్ చేయడానికి వీలు లేదు. నేను అట్లానే నాకు చేత అవుతుంది, ఇంకొక రకంగా నాకు అసలు చేత కాదు అనడం అన్క్రిస్టియన్. సో ఆ డేంజర్ ని మనం అవాయిడ్ చేయాలి. అన్రీజనరేట్ పీపుల్, నాన్ క్రిస్టియన్స్ అట్లా అంటే దే ఆర్ జస్టిఫైడ్. బట్ క్రిస్టియన్స్ కెన్ నాట్ సే దాట్, because as the regenerated people of God, we are not to become or remain victims of our temperaments. Because Christ has invited us into His freedom. ఆయనలో ఉన్న స్వేచ్ఛలోనికి మనల్ని ఆయన ఆహ్వానించాడు. అదే బానిసత్వములో నా పర్సనాలిటీ టైప్ కి నేను స్లేవ్ లాగా ఉండిపోతాను అని అంటే అది క్రిస్టియన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ లైఫ్ కాదు, క్రిస్టియన్ వే ఆఫ్ లివింగ్ లైఫ్ అసలే కాదు. సో పరిశుద్ధతలో వర్ధిల్లడం అంటే ఏమిటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో? ద సాంక్టిఫైయింగ్ వర్క్ ఆఫ్ ది indwelling Holy Spirit has to be applied to our natural temperamental weaknesses. మన పర్సనాలిటీ టైప్ లో ఉన్నటువంటి బలహీనతలకు పరిశుద్ధాత్మని యొక్క పరిశుద్ధతలో మనలను పెంచే ఆ పనిని అప్లై చేసుకోవాలి. మనం పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నారు, కానీ మనము ఆయనను ఆహ్వానించి ఈ ఏరియా నీకు ఇస్తున్నాను ప్రభువా అని చెప్పకపోతే ఆయన ఫోర్స్ఫుల్ గా ఏ ఏరియాని కూడా కంట్రోల్ చేయరు. It is against divine nature to compel, to force, to coerce. He will only try to convince us, to teach us, but He will never force us. మనము ఆయన గెస్ట్ లాగా ఆ ఫ్రంట్ రూమ్ లో ఉండమంటే అక్కడనే ఉంటాడు. కిచెన్ లోకి వస్తే అంత గబ్బు, ఆయన వస్తే బాగోదని అనుకుంటే ఆయన అక్కడే ఉంటాడు, కిచెన్ లోకి రాడు. కిచెన్ హెల్ లాగా అట్లనే ఉంటాడు. ఫినాన్షియల్ మ్యాటర్స్ ఆయనకి అప్పగించకపోతే క్రిస్టియన్స్ గానే ఉంటాం, అన్క్రిస్టియన్ వేలో ఫినాన్షియల్ డెసిషన్స్ చేస్తాం, మనీని వేస్ట్ చేస్తాం. ఆ విధంగా ఏ ఏరియానైతే మనము ఆయన స్వాధీనానికి అప్పగిస్తామో, ఆయన అధికారానికి అప్పగిస్తామో, ఆ ఏరియాలో ఆయన పని ఉంటుంది, మార్పు సాధ్యమవుతుంది.
కానీ ఏ ఏరియానైతే ఆయనకు అప్పగించకుండా, ఆయన లార్డ్షిప్ కి ఇవ్వకుండా, ఆయన యొక్క ట్రాన్స్ఫార్మింగ్ వర్క్ కి ఎంట్రస్ట్ చేయకుండా ఉంటామో ఆ ఏరియాస్ అన్ని బ్లైండ్ స్పాట్స్ గా అలాగే మిగిలిపోతాయి. మారకుండా ఉంటాం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంటుంది. పాడిందే పాటరా పాచిపండ్ల దాసరా అన్నట్లుంటుంది. ఎప్పుడు అదే కోరస్, అదేనా అది ఏది అదే. So there is something you and I need to do here. Number one, we have to recognize our natural weaknesses. మన బ్లైండ్ స్పాట్స్ ఏమిటో తెలుసుకోవాలి. మన వీక్ స్పాట్స్ ఏమిటో తెలుసుకోవాలి. అవి అన్ని మనం తెలుసుకోలేము, ఎందుకంటే ఆ పాపం యొక్క ప్రభావంలో ఉంటాం కాబట్టి. we live under the illusion, the false impression that we are fine. అందుకే we need one another. నా భార్య నాకు చాలా హెల్ప్ చేసింది చాలా విషయాలు. I thank God for her. One of my harshest critiques is my wife. నేను పెళ్లి చేసుకోక ముందు కూడా I requested some people to become my critiques. నేను సికింద్రాబాద్ బైబిల్ ఫెలోషిప్ లో every time I preached, there was an American missionary by the name Mary Shrag. 50 years ఇండియాలో మిషనరీస్ గా పనిచేశారు వాళ్ళు. ఆమెకు చెప్పాను నేను, అమ్మా, every time I preach, I want you to come and meet with me and spend with me at least 5 minutes and give me a critical evaluation of my messages, my content and my communication అని చెప్పి ఆమెను బ్రతులు ఆడుకుంటాను. ఎందుకని నేను అనుకుంటాను అంతా బాగానే ఉంది అని, కానీ నాకు కనపడనివి వేరే వాళ్ళకి కనిపిస్తాయి. ఈ ఓపెన్నెస్ మనలో ఉందా? సో అట్లా మా పెళ్ళైన కొత్తలో నా భార్య అంటే ఆమె న్యాచురల్ స్టైల్ ఏంటంటే చాలా సూటిగా మాట్లాడేస్తుంది. అంటే పర్టికులర్ గా ఇవాల్యుయేట్ చేసేటప్పుడు చాలా హార్ష్ గా క్రిటికల్ గా ఉంటుంది. అంటే షీఈ్ అన్ ఐడియలిస్టిక్ పర్సన్. ఏ కొంచెం పొరపాటుదైనా అది చాలా మ్యాగ్నిఫైడ్ గా కనిపిస్తుంది ఆమెకి. అది కూడా ముందు ఏదైనా 2-3 పాజిటివ్ చెప్పి అప్పుడు నెగిటివ్స్ లోకి వస్తే ఇంకొక రకంగా ఉంటుంది. ఆమెకు అది కూడా కాదు, డైరెక్ట్ నెగిటివ్ అంటే ఇక నెగిటివే. మాకు కొంచెం ఫ్రిక్షన్ ఏర్పడేది. Really, I'm telling you very honestly, I used to be upset and I used to feel terribly discouraged. But then, as we began to understand one another, God's grace came into our lives. And now, I don't look at my wife as my enemy. I look at my wife when she critiques me as my friend, as my well-wisher, my wife who loves to see me growing. That's why she tells me అనే పర్స్పెక్టివ్ నాకు వచ్చేది. అందుకని ఇప్పుడు ఆమె చెప్పకపోతే నేను అడిగి చెప్పించుకుంటా. అండ్ నాకంటే బిబ్లికల్ లాంగ్వేజ్ నాకు పెద్దగా రాదు, కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. బట్ షీఈస్ అ మాస్టర్ ఇన్ బిబ్లికల్ లాంగ్వేజెస్. సో ఐ ఆస్క్ హర్, షీ ఇవాల్యుయేట్స్. కొన్నిసార్లు భయం వేస్తుంది, మంచిదే. సో ఆ విధంగా వీ షుడ్ బి ఓపెన్. ఎందుకంటే ఆ డార్క్ స్పాట్స్ కనబడవు, ఆ వీక్ స్పాట్స్ మనకు తెలియవు. మన భార్యలకు తెలుస్తుంది చాలా, బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది చాలా. సో కాబట్టి ఆ ఓపెన్నెస్ ఉండాలి, ఆ పాజిటివ్ గా వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం ఉండాలి. వాటి మీద అప్పుడు మనం పనిచేయడం సాధ్యమవుతుంది. దాన్ని నేను తీసుకుని వెళ్లి పరిశుద్ధాత్ముడి దగ్గర పెట్టి, ప్రభువా, దిస్ ఈజ్ మై వీక్ పాయింట్. I cannot help, but I know you are there to help me. Please help me. అని ప్రాక్టికల్ గా దాన్ని నేను డీల్ చేయడం సాధ్యమవుతుంది. లేకపోతే as long as I live, I'm going to live with those dark spots, weaknesses, damaging myself and damaging others, hurting myself and hurting others. It doesn't help the Christian cause in any way. I'm asking you one direct question. How many of us are open before our spouses, our children, our brothers and sisters in the church and fellowship? How many of us would appreciate the people who care to come and give us some critical evaluation of our lifestyle, of our teaching, preaching, and whatever?
And as long as that is not there, we are in for trouble. We are not having the right disposition towards life. Sanguine people ఒకసారి చూద్దాం. వాళ్ళు ఎట్లా జీవిస్తారు అని అంటే చాలా థాట్లెస్ గా ర్యాండమ్ గా జీవించేస్తా ఉంటారు. ఇట్లా పోతున్నాం అనుకో, నెల్సన్ వచ్చి అన్న చాయ్ తాగమంటే పోతా. ఈ లోపల భార్య కాల్ చేస్తుంది, కూరగాయలు అరే కరెక్ట్ నేను కూరగాయల కోసం వచ్చినా కదా అని అప్పుడు గుర్తు చేసుకొని మళ్ళీ కూరగాయలకు అప్పుడు పోతా. ఈ లోపల టైం అయిపోతే ఆమెకి బీపీ పెరిగింది. అంటే సాంగ్విన్ పీపుల్ ఇట్లుంటారు. ఫ్లెగ్మాటిక్ పీపుల్ చాలా రిమోట్, అన్ఫీలింగ్, స్లగ్గిష్, అన్సింపాథటిక్ గా ఉంటారు. అవతల వ్యక్తికి ఏదో సాడ్ న్యూస్ వచ్చి చాలా మెల్ట్ అయిపోతా ఉంటే వీళ్ళకి అసలు ఏమి అవుతున్నట్లు ఉండదు. అన్ఫీలింగ్ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. ఆ ఫీల్ అయ్యే వాళ్ళకి వీళ్ళు చూసి ఏమనుకుంటారు తెలుసా, బండ, మొద్దు, a rock or a piece of timber అన్నట్లు ఫీల్ అవుతారు. కాలరిక్ పీపుల్ ఎట్లుంటారు, కొంచెం కోరల్సమ్ గా ఉంటారు, ఇంపేషెంట్ గా ఉంటారు, బ్యాడ్ టెంపర్డ్, ఇల్ టెంపర్డ్ గా ఉంటారు. దీంతో కలిసి పనిచేయడం వాళ్ళకి అంత ఈజీగా రాదు. చిన్న చిన్న దానికి కూడా కోరలింగ్ అయిపోతుంది. వాళ్ళ ఫంక్షనింగ్ అట్లుంటది. సో ఇవన్నీ మనం అర్థం చేసుకొని మనం ఎక్కడున్నాం, వేరే వాళ్ళు ఎక్కడున్నారు, నా భార్య ఎక్కడుంది, నేను ఎక్కడున్నాను అర్థం చేసుకుంటే చాలా బెటర్ పొజిషన్ లో ఉంటాం. చాలా సార్లు ఇది అర్థం కాకనే ఇయర్స్ టుగెదర్ స్ట్రగుల్ అవుతానే ఉంటారు, కొట్లాడుకుంటానే ఉంటారు, కీచులాడుకుంటానే ఉంటారు. ఇవి సింపుల్ థింగ్స్ కే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తా ఉంటాయి. మెలాన్కాలిక్ పీపుల్ ఎట్లుంటారు తెలుసా, ప్రతిదాని వెనక ఏదో ఒక బ్యాడ్ ఉన్నట్లు వాళ్ళకి కనిపిస్తుంది. సంథింగ్ రాంగ్ విల్ హ్యాపెన్ అనిపిస్తా ఉంటుంది వాళ్ళకి. ఏదైనా ఎప్పుడైనా మంచిగా జరుగుతుందా అని అంటే వాళ్ళ ఆన్సర్ ఎప్పుడు లేదు, జరగదు అన్నట్టే ఉంటుంది. అర్థమైందా? ఏమో ఇట్లా పోతే ఏమైపోద్దో అని ఆలోచిస్తుంటారు బాగా. సో అది మనం అర్థం చేసుకోవాలి. అట్లనే కొంతమందికి 10 సంవత్సరాల క్రితం జరిగింది ఈ టైప్ వాళ్ళకన్నా 10 సంవత్సరాల క్రితం జరిగింది కూడా ఇప్పుడే జరిగినట్లుంటుంది. అదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయింది అని అనిపిస్తుంటది వాళ్ళకి. అదే నాలాంటి వాడికైతే నిన్న జరిగిన ఐ డోంట్ కేర్, ఐ జస్ట్ మూవ్ ఆన్ అట్లుంటది. సో ఆ పరిస్థితులను మనం అర్థం చేసుకుని పరిశుద్ధతలో వర్ధిల్లడం అంటే అప్పుడు ఏమవుతుంది? ఉదాహరణకి సాంగ్విన్ పర్సన్ కి పరిశుద్ధతలో వర్ధిల్లడం, సాంక్టిఫికేషన్ లో ముందుకు పోవడం అంటే ఎలా ఉంటుంది అప్పుడు చెప్పండి. సాంగ్విన్ పర్సన్ ఏంటంటే a sanguine person with the help of the Holy Spirit should learn to look before leaping. A sanguine person with the help of the Holy Spirit has to learn to look before taking a leap. ఎందుకంటే వాళ్ళు కొంచెం థాట్లెస్ గా ర్యాండమ్ గా జీవించే న్యాచురల్ టెండెన్సీ ఉంటారు కదా. సో అది తెలుసుకొని పరిశుద్ధాత్మ సహాయంతో చేయొచ్చు. అందుకే నేనేం చేశాను తెలుసా, ఓవర్ ఇయర్స్ ఐ హ్యావ్ developed this habit of maintaining a planner, a diary, and maintaining to-do lists. ఎందుకంటే కొంచెం ఈజీగా డిజార్గనైజ్డ్ ఇది అయ్యే ప్రమాదం. ఇప్పుడు ఏమైతే తెలుసా, నేను ఇంత కాన్సన్ట్రేటెడ్ గా పనిచేశాను కాబట్టి నా ఐడియలిస్ట్ వైఫ్ కంటే నేను మోర్ ప్రిసైజ్ గా ఇప్పుడు ప్లాన్ చేయగలుగుతున్నాను. I remind her certain things from here. శాంతి గుర్తుందా నీకు అది చేయాలి కదా అని ఇప్పుడు నేను ఆమె చెప్పాల్సి వస్తుంది. From that extreme of being a random person, unorganized person, by the help of the Holy Spirit, with my discipline, I have come to this stage where I'm able to help my otherwise idealistic wife who wants to have everything in place before she could do anything. You see? Is it possible to change? Absolutely. With the help of the indwelling Holy Spirit, who is there always for us
we can change. అదే నిన్న చెప్పాను. తర్వాత ఈ 4 సెపరేట్ ఉండవు. జనరల్ గా శాంగ్విన్ అండ్ కాలరిక్ కానీ అట్లా కాంబినేషన్స్ లో ఉంటాం మనం. ఓకే, సో నాకు గివింగ్ అనేది నేర్చుకున్నాను. నేను చెప్పాను మీకు, ఇంకా నేర్చుకుంటున్నా. నా భార్య ఏం నేర్చుకుంటుంది? ఆ గివింగ్ ని కొంచెం డిసిప్లిన్ చేసుకోవడం నేర్చుకుంటుంది ఆమె. సో దట్ వీ విల్ బి బ్యాలెన్స్డ్. సో అట్లా మనందరం కూడా మన బలహీనతలను తెలుసుకోవాలి. పౌలు ఏం నేర్చుకుని ఉంటాడో తెలుసా? తన కన్వర్షన్ తర్వాత చాలా ఫియర్సమ్ అండ్ ఫోర్స్ఫుల్ పర్సనాలిటీ పాల్. సో దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడం. పీటర్ ఏమి నేర్చుకొని ఉండాల్సింది? ఇంపల్సివ్ బిహేవియర్. వెరీ క్విక్ గా టెంపర్ లూజ్ అయిపోతుంటాడు, ఫ్యూజ్ పోతుంది. అది ఆయన పరిస్థితి. అది నేర్చుకున్నాడు. ఫ్యూజ్ జల్దీగా పోకుండా ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా. ఎందుకంటే ఫ్యూజ్ పోయిందంటే డార్క్నెస్ వస్తుంది, అది మనకు తెలుసు. పరిస్థితి గ్లూమీగా అయిపోతుంది. సో పీటర్ హ్యాడ్ టు లెర్న్ దాట్. సో ఆ విధంగా సేటన్ మనల్ని ఎట్లా టెంప్ట్ చేస్తాడో తెలుసా? ఆ డార్క్ స్పాట్స్ ని చూడకుండా చేస్తాడు. నంబర్ 1, ఆ డార్క్ స్పాట్స్ లో అలాగే కంటిన్యూ అయ్యేటట్లు చేస్తాడు. సో వాడి వర్క్ ని డిఫీట్ చేసి మనల్ని పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్న ప్రభు సహాయాన్ని ఎప్పుడు పొందగలం అని అంటే, ఇది మనం అర్థం చేసుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరి ఈ బలహీనతను బలంగా మార్చుకున్న నాడు పరిశుద్ధతలో మనం వర్తిల్లుతాం. తర్వాత మనకున్న స్ట్రెంగ్త్ ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి కూడా మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని నాకు న్యాచురల్ గానే గిఫ్ట్ ఆఫ్ గ్యాప్ ఉంది. సో దాంతో సాటిస్ఫై అయిపోయేటట్టు చేస్తారు వాడు సేటన్. కానీ అట్లా కాదు. న్యాచురల్ గిఫ్ట్ ఆఫ్ గ్యాప్ ని స్పిరిచువల్ మినిస్ట్రీలో ఉపయోగించాలంటే కొన్ని డిసిప్లిన్స్ అవసరం. అర్థమవుతుందండి? ఐఎమ్ అ వెరీ యాక్టివ్ పర్సన్. సో నా భార్య సహాయంతో కొంచెం నా బాడీ మూవ్మెంట్స్ ని రిస్ట్రిక్ట్ చేసుకోవడం నేర్చుకున్నాను. I'm trying to balance between my verbal communication and my non-verbal communication. అర్థమవుతుంది కదా? సో ఆ విధంగా చాలా యాంగిల్స్ లో మనల్ని మనం ఆ ఎక్స్ట్రీమ్ నుంచి ఈ ఎక్స్ట్రీమ్ నుంచి మూవ్ చేసుకుంటూ మిడిల్ బిబ్లికల్లీ బ్యాలెన్స్డ్ గాడ్లీ బ్యాలెన్స్డ్ స్టేట్ కి వచ్చేటట్లు చూసుకోవాలి. అది సాంక్టిఫికేషన్ అంటే. ఓకే, సో కొంతమందికి చాలా ఈజీగా సెల్ఫ్ పిటీ మోడ్ లోకి వెళ్ళిపోతారు. దే సిట్ దేర్ అండ్ లిక్ దేర్ వూండ్స్. దట్ ఈస్ దేర్ వీక్నెస్. వాళ్ళు ఏం నేర్చుకోవాలి? వెల్, దిస్ ఈజ్ లైఫ్. We fall. We hurt ourselves. It's part of life. Let me get up and get going. అనే యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. లేకపోతే forever they will sit there and lick their wounds and complain about everything and look at everybody as a villain. సో ఆ విధంగా దీని గురించి ఇంకా ఎక్స్టెండెడ్ గా నేను నోట్స్ తయారు చేశాను మా వెబ్సైట్ లో. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ ప్రాసెస్ విల్ హెల్ప్ us in becoming better people, better partners in marriage, better parents, better children, better team workers in a team like the ATCS team. And it will bring glory and honor to God. God's name will be glorified. We will be more Christ-like, in whom all the perfections are combined in a balanced way. The perfect man, the only perfect person who has ever walked the face of the earth, Jesus. In him we find everything in perfect balance. Where he had to get angry, he got angry. But in his anger, he never went overboard and sinned.
కొంతమందికి కోపం తెచ్చుకోవడం చేత కాదు. బట్ దాట్స్ అ మిస్టేక్. దేని విషయం అయితే కోపపడాలి, కానీ కోపంలో పాపం మాత్రం చేయకూడదు. అబ్యూజివ్ లాంగ్వేజ్ లేకపోతే ఇంకేదో రాకూడదు. ఇట్స్ అ ప్రాసెస్, ఇట్ టేక్స్ టైం. సో ఆ విధంగా పరిశుద్ధుడిలో మనం వర్తిల్లాలి. హోలీనెస్ అండ్ హ్యూమన్నెస్. మన ఇప్పుడున్న హ్యూమన్నెస్ ఫాలెన్ హ్యూమన్నెస్ అండి. ఏది ఆదాము పాపం చేసినప్పుడు, ఆదాము పడిపోయినప్పుడు మనం కూడా ఆదాములో ఉన్నాం, పడిపోయాం. సో ఆ పతనమైన స్థితిలో మనం ఉన్నాం. అయితే దేవుని కృపను బట్టి రక్షించబడ్డాం. అంతా ఒకేసారి రివర్స్ అయిపోయిందా? లేదు. ఆ ప్రాసెస్ ఆఫ్ రివర్సల్ స్టార్ట్ అయింది. అంటే ఫాల్ లో ఏవే ఏరియాస్ అయితే మనలో డ్యామేజ్ అయిపోయినాయో, మన థింకింగ్ డ్యామేజ్ అయింది, మన ఫీలింగ్ డ్యామేజ్ అయిపోయింది, మన రిలేషన్షిప్ డ్యామేజ్ అయిపోయింది. తెలుసు కదా, ఏమి యాడమ్ అని అంటే సారీ ప్రభువా అనకుండా నువ్వు ఇచ్చిన ఆమెనే చేసి, ఏమా నీ సంగతి ఏంటంటే నువ్వు పెట్టినావా ఆ పామే చేసిందని ఆమె అంటే బ్లేమ్ గేమ్. సో పాపం వల్ల ఇట్లాంటివన్నీ వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ట్రూ హ్యూమానిటీని ఆయన మనలో రిస్టోర్ చేసే పనిలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవునితో కలిసి పనిచేస్తూ ఒరిజినల్ ప్రీఫాల్ ఆడమిక్ హ్యూమన్ నేచర్ ని రిస్టోర్ చేస్తున్నాడు దేవుడు. అది మనకు రెండవ ఆదాముగా వచ్చిన క్రీస్తులో కనిపిస్తుంది. అది కరెక్ట్ హ్యూమానిటీ. సో ఆ కరెక్ట్ హ్యూమానిటీని మనలో రిస్టోర్ చేసే ప్రాసెస్ లో దేవుడు ఉన్నాడు సాల్వేషన్ తరువాత. సో ఆ ట్రూ హ్యూమానిటీ జీసస్ లో ఉన్నది. అందుకే నేనేమంటాను తెలుసా? Genuine holiness is genuine Christ-likeness, and genuine Christ-likeness is genuine humanness. సరియైన మానవత్వం క్రీస్తులో ఉంది. సో మనం క్రీస్తును పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేయడమే పరిశుద్ధతగా ఉండడంలో ఒక స్టెప్ అని చెప్పారు. సో టు బి ట్రూలీ హోలీ ఈజ్ టు బి ట్రూలీ హ్యూమన్. But that humanity is not the humanity that you and I are familiar with, but that is the pre-fall Adamic humanity that is perfectly represented in the person of Jesus. That is the original creation of God. So, artificiality కాదు spirituality. It is original humanity. చాలాసార్లు మనం ఆర్టిఫిషియాలిటీని, ఆ సింథటిక్ ప్లాస్టిక్ లైఫ్ స్టైల్ ని హోలీనెస్ గా కన్సిడర్ చేస్తుంటాం చాలాసార్లు. కాదు. టు బి ట్రూలీ స్పిరిచువల్ ఈజ్ టు బి ట్రూలీ న్యాచురల్. బట్ న్యాచురల్ నాట్ ఇన్ ద సిన్ రిడెన్ కండిషన్, బట్ న్యాచురల్ ఇన్ ది ఒరిజినల్ హ్యూమానిటీ. ఆ రెస్టోరేషన్ ప్రాసెస్ లో మన దేవునితో కలిసి God is most glorified in us when we are most satisfied in Him అని ఒక భక్తుడు అంటాడు, జాన్ పైపర్. సో ఒరిజినల్ హ్యూమానిటీలో లాంగింగ్ ఫర్ గాడ్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. అందుకే నేను ఇందాక చెప్తూ వచ్చాను, our top preoccupation should be with not with ourselves but with God. So holiness and humanness are connected. That's the third thing. Fourthly, holiness and our relationships. నేను ఆల్రెడీ చెప్పాను, true holiness is holiness in relationships. ఎక్కడ ఎవరు లేని చోట కొండ మీద కూర్చొని నేను హోలీగా ఉన్నానంటే అది ట్రూ హోలీనెస్ కాదు. నువ్వు కొండ మీద నుంచి దిగిరా, అప్పుడు చూస్తా నీ హోలీనెస్ అంటా నేను. ఏమండి, క్వారంటైన్ చేసి పెట్టి హెల్తీగా ఉన్నాడు అని అంటే ఆ హెల్త్ కాదండి. అందరిలో కలిసి తిరుగు, అప్పుడు నీ బాడీలో రెసిస్టెన్స్ ఉందో లేదో అప్పుడు నేను చెప్తా. అంతేగాని ఎయిర్ టైట్, ఎయిర్ కండిషన్ అండ్ ఆల్ కండిషన్ సిచ్యువేషన్ లో పెట్టి ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అని అంటే అది సరైన హెల్త్ కాదండి. అర్థం కదా. అలాగే మానవుల మధ్యలో, మనలాంటి వేరే వాళ్ళ మధ్యలో మనం జీవిస్తూ ఉన్నప్పుడే మన పరిశుద్ధత నిజంగా కనిపిస్తుంది. ప్రభుతో సత్సంబంధం ఉంటే, సరైన సంబంధం ఉంటే మిగిలిన వాళ్ళతో కూడా సరైన సంబంధం ఉంటుంది. మన సంబంధం మిగిలిన వాళ్ళతో సరిగా ఉండడం లేదు అనంటే, ఉండవలసిన విధంగా ఉండడం లేదు అనంటే ప్రాబ్లం ఎక్కడుంది? వర్టికల్ లెవెల్లో ఉంది. సో ఆ విధంగా మన పరిశుద్ధత మన సంబంధాలలో కనిపిస్తుంది.
Alright? Husband and wife relationship lo, parent and child relationship lo, colleagues మధ్యలో రిలేషన్షిప్, చర్చ్ మెంబర్స్, ఫెలోషిప్ మెంబర్స్ వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్షిప్, వాటిని బట్టి మన పరిశుద్ధత ఎలాంటిదో కనిపిస్తుంది, మన హ్యూమిలిటీ ఎంతో కనిపిస్తుంది. In that sense, biblical holiness is a worldly holiness in the sense that it can be seen best when we are living in this world among people, with people, interacting with them, working together with them. So, holiness has to do with our relationships at all levels. If our relationships are not the way they ought to be, there is a problem, very serious problem. Fifthly and lastly, holiness and cleanliness. ఒక స్టేట్మెంట్ జనరల్ గా వినుంటామా, ఏమో తెలుసా? Cleanliness is next to godliness. But my understanding from the Bible is cleanliness is integral to godliness. మీరు లెవిటికస్ చదవండి. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు పరిశుద్ధులయ్యుండి అనే మాట ఫస్ట్ లెవిటికస్ లో కనిపిస్తుంది. లెవిటికస్ లో ఆ బుక్ అంతా దేని గురించి ఉంది? ఎక్కువగా ఫిజికల్ క్లెన్లీనెస్ గురించి ఉంది. అర్థం కాలే? సో ది కమాండ్ దట్ వీ షుడ్ బి స్పిరిచువల్లీ హోలీ కమ్స్ ఇన్ ద కాంటెక్స్ట్ వేర్ ద డిస్కషన్ వాజ్ సెంటర్డ్ ఆన్ ఫిజికల్ క్లెన్లీనెస్. అందుకే నేను మీకు ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఉన్న మాట తాహేర్ అండ్ తామే, ఈ రెండు మాటల్ని కూడా పరిశుద్ధతగా ట్రాన్స్లేట్ చేస్తాం, హోలీనెస్ గా ట్రాన్స్లేట్ చేస్తాం. అయితే లెవిటికస్ లో గాని కొత్త నిబంధన గ్రంథంలో ఇంకెక్కడైనా కానీ ఇదే మాట ఫిజికల్ క్లెన్లీనెస్ కి వాడబడింది, స్పిరిచువల్ ప్యూరిటీకి కూడా వాడబడింది. సో దట్ షోస్ దట్ ఫిజికల్ క్లెన్లీనెస్ ఈజ్ ఇంటెగ్రల్ టు స్పిరిచువల్ ప్యూరిటీ అండ్ హోలీనెస్. ఒకసారి మేము ఒక ఇంట్లో బైబిల్ స్టడీ జరుగుతుంది. ఆ బైబిల్ స్టడీని లీడ్ చేయడానికి నేను నా భార్య వెళ్ళాను. మా వాడు బాత్రూమ్కి వెళ్ళాలి. మై వైఫ్ టుక్ హిమ్, డోర్ ఓపెన్ చేసి లోపలికి పంపించి బయటకు వచ్చింది. మమ్మీ అన్నాడు. ఏమైంది అని అందరూ అలర్ట్ అయిపోయినాడు. మమ్మీ వైఫ్ కాక్రోచెస్ మమ్మీ, ఐ కాంట్ బీ హియర్ అంటున్నాడు. అండ్ దిస్ ఇస్ అ క్రిస్టియన్ హోమ్. ఇవి ఏదో ఒకటి అలా చూసి కంగారు పడుతున్నాడా ఏమి అసలు అని నేను కూడా పోయి చూస్తే అరే కారణం నిండా ముక్కు మూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. దర్ ఈస్ సంథింగ్ రాంగ్ హియర్. It's an indication that there is a spiritual problem. నేను అనే క్లీన్లీనెస్ ఇక్కడ పబ్లిక్ లో అందరి మధ్య క్లీన్ గా కనిపించేది కాదు. ఇల్లు, బాత్రూమ్, కిచెన్ ఎట్లా, that is definitely not the only indication of our spiritual quality, but it's definitely one of the indications of our spiritual character. మా ఇంటికి మా పెళ్లి అయిన తర్వాత 10 years మాకు బిడ్డలు లేరు కదా. సో కొంతమంది వచ్చి they were struck by the cleanliness and tidiness. సో అప్రిషియేట్ చేయడం కూడా కష్టమై చాలా బాగుంది కానీ పిల్లలు పుట్టిన తర్వాత చూస్తాంలే అనేవాడు. అంటే జెన్యూన్ గా అప్రిషియేట్ చేయడం కూడా కష్టం, అందుకని ఒక క్లాస్ పెట్టారు. సరే నేను ఏం మాట్లాడేవాడిని కాదు. ఓకే, యూ విల్ సీ వెన్ గాడ్ గివ్స్ us children, యూ విల్ సీ. వాళ్ళే మళ్ళీ బాబు పుట్టి వాడు ఇప్పుడు 7 years, ఎన్నో టాయ్స్ ఉంటే ఏదేదో ఉంటాయి కదా, మళ్ళీ వచ్చి కూడా మాట్లాడలేదు. అదే పిల్లలు పుట్టినా కానీ క్లెన్లీనెస్ మాత్రం క్లెన్లీనెస్, టైడీగా ఉండడం అంటే ఇట్స్ హార్డ్ వర్క్. బట్ బికాస్ వీ బిలీవ్ that God wants us to be holy in every aspect of our life, we make sure that our house is kept clean. మేము ఆంధ్ర కాలేజీలో హాస్టల్లో ఉండేవాళ్ళం. క్లీన్లీనెస్ డే అని ఒకటి ఉండేది.
అంటే క్లీనెస్ట్ రూమ్ ఎవరిది అని వాళ్ళకు ఒక అవార్డు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? అన్ని తీసుకుపోయి కార్ కింద కవర్ చేసేవాళ్ళం. క్రిస్టియన్స్ కొంతమంది అట్లా చేస్తుంటారు. ఎవరన్నా వస్తున్నారంటే ఆపరేషన్ క్లీనప్ మొదలైపోతుంది. అది యాక్చువల్గా ఆపరేషన్ క్లీనప్ కాదు, పార్ట్లీ క్లీనప్ పార్ట్లీ కవర్ కాదు. If I am truly committed to following Jesus, the Holy One, I need to be holy in every single aspect of my life. There is no area of my life which is not covered under the Lordship of Jesus Christ, the Holy One. ఈ విధంగా ఈ 5 aspects ని కూడా మనం బ్యాలెన్స్డ్ వేలో రెగ్యులర్ గా రివ్యూ చేసుకుంటూ కలిసి భార్యాభర్తలంగా బిడ్డలంగా వీటి గురించి ఆలోచిస్తూ చర్చిస్తూ ప్రార్థిస్తూ ఉన్నట్లయితే మనలను చూసిన వాళ్ళు కొద్దిగైనా క్రీస్తును చూడగలుగుతారు. అప్పుడు మనం క్రీస్తుని గురించి చెప్పే శుభవార్త నిజంగానే శుభవార్తగా ఉంటుంది. వాళ్ళు కూడా క్రీస్తు శిష్యులు అవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే క్రీస్తు పేరు పెట్టుకున్న మనమే ప్రజలు క్రీస్తు దగ్గరికి రాకుండా అభ్యంతర కారణం అయిపోతాం. We become stumbling blocks and will become a source of a curse rather than a channel of blessing. So may God help us to be holy. ఈ ప్రెజెంటేషన్ ని నేను ఒక కొటేషన్ తో క్లోజ్ చేస్తాను. J.I. Packer అనే గొప్ప భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఆయన రాసిన పుస్తకంలో, రీడిస్కవరింగ్ హోలీనెస్ అనే పుస్తకంలో. చూడండి, Christian holiness is a number of things together. It has both outward and inward aspects. Holiness is a matter of action and motivation. It's not just the action, but the motive that is below and behind the action. Both matter. Conduct and character. Conduct ante the single acts. But character is something that you do consistently. ఎందుకో తెలుసా ఇది? వేరే వాళ్ళు ఉన్నప్పుడేమో భార్యని చాలా కనపరుస్తూ చాలా చక్కగా డీసెంట్ గా చూసే హస్బెండ్స్ ఉన్నారు. ఆ విజిటర్స్ పోయిన తర్వాత చా కాకుండా ఇంకోటి ఏమి ఉండదు. సో అక్కడ కాండక్ట్ బాగానే ఉంది, క్యారెక్టర్ మాత్రం బాగలేదు. అర్థమవుతుంది కదా? So, it's not just a matter of conduct, but it's a matter of both conduct and character. That's holiness. Divine grace and human effort. నేను అదే చెప్తా వచ్చాను చాలా సార్లు, లార్డ్ మేక్ మీ హోలీ అని ప్రార్థన లైఫ్ అంతా చేసినా you will not become holy. Because there is something you and I need to do. And unless we do that, God cannot do it. So, it's divine and human as well. Obedience and creativity, submission and initiative, consecration to God and commitment to people, self-discipline and self-giving, righteousness and love. It is a matter of patient, persistent uprightness, of taking God's side against sin in our own lives first and in the lives of others. Holiness is about worshipping God in the Spirit as one serves Him in the world. And it is a matter of single-mindedness, wholehearted, free and glad concentration on the business of pleasing God. Moment by moment, day after day, year after year. My passion should be to please my holy Lord. And I cannot please Him unless I'm holy in my own living. So, దీనిని దృష్టిలో ఉంచుకొని, shall we, like Daniel, determined to be holy, determine that we are going to be holy in every single aspect of our lives. Daniel determined to be holy, and the divine intervention came. దానియేలు అపవిత్రపరచుకొనకూడదని నిశ్చయించుకొనెను, నిర్ణయించుకొనెను. అప్పుడు దేవుడు ఆ నపుంసకుల అధిపతి మనసులో దానియేలు ఎడల ఒక మంచి ఉద్దేశమును పెట్టెను అని ఉంది బైబిల్లో కదా, మనం చదివాం కదా. సో ద డివైన్ హెల్ప్ ఈస్ జస్ట్
a click away, a cry away, a prayer away. But first, we should have that consuming passion to be holy. That desire to be holy. That determination to be holy. And then the divine help is going to be there. ఆ విధంగా డిటర్మిన్ చేసుకుందామా? ఆ డివైన్ హెల్ప్ ని పొందడానికి అనుకూలమైన పొజిషన్ లో మనల్ని మనం పెట్టుకుందామా? ఒక్కసారి లేచి నిలబడండి. Because we are going to move to the last part. So, I thought it would be a good idea for us to just stand up, allow blood to flow a little bit freely, and drive the drowsiness away, and at the same time, make a commitment in the presence of God that we are going to do whatever it takes to be holy, to become holier as each day passes by in our lives, for His glory, our own good, and the blessing of others through our lives. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. మీ హృదయాల్లో నా హృదయంలో నేను